హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గిరిశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్, అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం అంటే నేను రెడీగా ఉన్నాను, నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది టీవీ సెట్ల దగ్గర వినడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది యూట్యూబ్లో ఆన్ చేసేసి స్ట్రీమింగ్ వస్తుంది కనుక నెల్లూరు ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా శాంతి టీవీ మనకు నార్మల్ టైంలో అనగా 8 to 8:30 వస్తుందో అలాగే స్ట్రీమింగ్ ఇస్తున్నారు కనుక యూట్యూబ్లో కూడా ఇదే టైంలో మీరు చూడొచ్చు. కాబట్టి మేము లేటుగా చూడాల్సి వస్తుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మిస్ అయిపోయినా కానీ దీన్ని అప్లోడ్ చేస్తారు కనుక మీరు చూడొచ్చు. ఇంచుమించు 1 hour లోపే, ఒక ½ hour లోపే మీకు అప్లోడ్ అవుతుంది. మీరు దాన్ని నిదానంగా చూడొచ్చు. దీంట్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి ప్రేమపూర్వకంగా అడగండి, తప్పేం లేదు. ప్రశ్నలు, క్వశ్చన్స్. ఈరోజు కూడా నాకు కొంతమంది ఒక 4-5 క్వశ్చన్స్ పంపించారు. దాని గురించి నేను వేరొక పాస్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి మీ క్వశ్చన్స్ పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. నన్ను మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నేను మీ సహోదరుని, నేను బయట వ్యక్తిని కాదు. నేనేదో పెద్ద రిజర్వ్గా ఉండే, లేకపోతే నేను పెద్ద నాయకుడినో లేకపోతే పెద్ద సేవకుడిని భావించలేదు. ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎటువంటి అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. మీరు ఆనందంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మనం ఆత్మీయ సహవాసంలో ముందుకు సాగుదాం. మీ స్థానిక సంఘం మీదే, మీ స్థానిక సంఘ కార్యక్రమాలు మీవే. ఒక స్పిరిచువల్ ఫెలోషిప్. నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఇప్పటికీ మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. జనవరి నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 14 రోజులు ఉపవాస కూడికలు. అవి సంపూర్ణ ఉపవాస కూడికలు. సంపూర్ణ ఉపవాస కూడికలు అంటే ఈ మధ్యలో ఒక పూట భోజనం చేస్తూ కాదు, సంపూర్ణంగా ఉండాలని, ఇంకా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. ప్రభు కృపను బట్టి గత దినాల్లో వివాహానికి ముందు, వివాహం అయిన తర్వాత కూడా 21 రోజులు ఉపవాసం ఉండడానికి నేను వేరొక సంస్థలో పనిచేస్తూ తమిళనాడు రాష్ట్రంలోని గుడలూరు అనేటువంటి ప్రాంతంలో నేను ఉన్నప్పుడు అక్కడ నాతో కలిసి కొంతమంది దైవజనులు మేమంతా 21 రోజులు ఉపవాసం ఉన్నాం. ఆ ఉపవాస కూడికలు అద్భుతమైనవి. దేవుని స్తోత్రం. అక్కడే ఒక చర్చ్లోనే, ఆల్తియా ఇండియా మిషన్ అనేటువంటి సంస్థ వారి చర్చ్లోనే, క్రిస్టియన్ అసెంబ్లీ అనేటువంటి చర్చ్లోనే మేమందరం ఉండి, నేను నాతో పాటు ఒక 5-6 మంది సేవకులు అక్కడే ప్రార్థన చేసుకుంటూ, అక్కడే బైబిల్ చదువుకుంటూ, అక్కడే వాక్యం వింటూ, అక్కడే నిద్రపోతూ చాలా అద్భుతంగా ఉండే. దేవుడు మాట్లాడేవాడు, దేవుని స్వరాన్ని వినేవాళ్ళం. కొద్దిగా విజన్స్ అండ్ డ్రీమ్స్ వచ్చేవి. అంత అద్భుతంగా ఉండేది. ఆ గత ఓల్డెన్ డేస్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఓల్డెన్ లేకపోతే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేవాళ్ళు ప్రభు సన్నిధిలో గడపండి, ప్రభుతో మాట్లాడండి, దైవ స్వరం వినండి. ఉపవాసం ఉండాలి. ఉపవాసము ప్రార్థన వలన తప్ప ఇటుది తొలగిపోదు. కొన్ని కఠినమైనవి, కొన్ని మొండి ఘటాలు, జగమొండిల్లాగా ఉన్నటువంటి, ముదురుల్లాగా ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని, ఏవి ముదురో ఏవి తేలిగ్గా ఉన్నాయో మనం చెప్పలేము. కనుక మనకు ఆత్మీయ జీవితంలో ఒక ఉపవాస అనుభవం యొక్క అవసరం ఉంది. పరిసయ్యులు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండేవాళ్ళు, వీక్లీ 2 times. వాళ్ళు 24 hours ఫాస్టింగ్ ఉంటున్నారు నేను అనలేదు. మనకు కూడా అలా ఫాస్టింగ్ ఉన్నట్లయితే ఫిజికల్గా కూడా మన బాడీకి మంచిది అది. కనుక స్పిరిచువల్ బెనిఫిట్, ఫిజికల్ బెనిఫిట్ 2 జరుగుతున్నాయి. కనుక మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉంది. బాగా తినేసి చాలామంది ఒళ్ళు పెంచేసి, కొలెస్ట్రాల్ పెరిగి, లేదా గుండె జబ్బులు వచ్చి ఈ బాడీ అంటున్నప్పుడు ఇది మన బాడీ అనుకోవద్దు,
దిస్ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నేను దేవునికి అప్పగించిన బాడీ, దేవుడు నాకు ఇచ్చిన బాడీని నేను దేవునికి అప్పగించేశాను. ఆయన ఆలయంగా మార్చుకున్నాడు. నా చేతిలో ఉన్నప్పుడు నేను ఆలయంగా మార్చుకోలేకపోయాను. ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఈ దేహాన్ని, ఈ కాయాన్ని ఆయన కోవెలగా మార్చుకున్నాడు. ఆయన ఇందులో కొలువై ఉండాలని ఆశిస్తున్నాడు. నాలో దేవుడు ఉంటాడు, మీలో దేవుడు ఉంటాడు. గుడి గోడల్లో కాదు, గుండె గదిలో ఉంటాడు చూడు అని ఒక పాట రాయబడింది పాత రోజుల్లో. కాబట్టి నీలో నాలో వసించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాము, దేవుని యందు చలిస్తున్నాము అనే మాటలు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. స్టోయిక్ ఫిలాసఫీ అది, స్టోయిక్ థియాలజీ అది. దాని గురించి మనం రాబోయే రోజుల్లో ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి నెలలో దాని గురించి కొద్దిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. స్టోయిక్ ఫిలాసఫీ గురించి చెప్పడం కాదు, స్పిరిచువల్ థియాలజీ మీకు ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు, అయినప్పటికీ ఇంకా కొద్దిగా ఇన్సైట్స్ ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు మీకు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నాయో మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ నేను స్పీడ్గా మాట్లాడుతున్నానేమో, నా స్పీడ్ మీరు క్యాచ్ చేస్తున్నారో లేదో నాకే తెలియదు, కానీ వీరంతవరకు మీకు అర్థం కావడానికి నా డైలాగ్ డెలివరీ కూడా కొద్దిగా చక్కగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను వక్తనేం కాదు, అదే సమయంలో నాకు నోటి వాంద్యం కలిగిన వాడిని, నేను వాక్చాతుర్యం లేని వాడిని కనుక మీరు అడ్జస్ట్ అయ్యి వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఏం చేస్తాం, న్యాచురల్గా వచ్చినటువంటి అతని మేనరిజం కావచ్చు ఏంటి అని మీరు నన్ను సమర్థిస్తూ మీరు సందేశాన్ని వినగలిగితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ప్రతిదీ తప్పు పట్టాలి అనే ఉద్దేశంతో కాదు, రంధ్రాన్వేషకులుగా కాకుండా కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళలాగా ఉండకుండా కొన్ని జనాలుగా ఏవో చెప్పిన వాటిని గురించి సీరియస్గా ఆలోచించి వాక్యం గురించి ఆలోచించకుండా చెప్పబడిన ఇలస్ట్రేషన్స్ గురించి ఉపమానాల గురించో మాట్లాడడం అది అంత సమంజసం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి శ్రోతలైనటువంటి వీక్షకులైన మీ అందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మంచి ఛానల్, దేవుని స్తోత్రం. ఇది మంచి ప్రోగ్రాం, మీరందరూ మంచి వీక్షకులు. ఇది అద్భుతమైనటువంటి దేవుని వాక్యం, దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఈ కార్యక్రమం ఫలితంగా అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. మంచి ఫలితాలు అంటే ఒక్కొక్కరు అక్కడక్కడ ఉన్న ఇండివిజువల్స్ వాళ్ళు ప్రభువుతో సన్నిహితంగా మారాలి. దేవుని వాక్యంలో లోతుగా వాక్య జలాల్లో వాళ్ళు మునిగి లేచేవాళ్ళుగా, లేకపోతే ఈదగలిగిన వాళ్ళుగా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి. మీకోసం ప్రార్థన చేస్తానికి నేను, మా కుటుంబ సభ్యులు, మా సంఘ సభ్యులు సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. రూపాంతరం, ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ తిమోతి యేసు ప్రభులాగా కొండ మీదకి వెళ్ళి కొంతమందిని కూడగట్టుకొని కొంతమందితో వెళ్ళి రూపాంతరం పొందాడని కాదు. తిమోతి జీవితంలో, ఇన్నర్ లైఫ్లో, అతని మినిస్ట్రీరియల్ లైఫ్లో జరిగినటువంటి కొన్ని మార్పులు, అతని స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా ఎలా మారాడు. పౌలు ఒక సువార్థికునిగాను బోధకుడుగాను ఉన్నాడు, తర్వాత అపోస్తలుడయ్యాడు. అపోస్తలత్వం నిమిత్తమై ప్రభువు నన్ను పిలిచాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నాం, అతను శిష్యుడిగా, సువార్థికునిగా, సంఘ కాపరిగా, అంతేకాకుండా పరిచారకునిగా, పరిచర్య చేసేవాడిగా, సేవకుడిగా, ఒక మినిస్టర్గా ఆయన మారిన సందర్భం. ఒక డిజైపుల్ నుంచి, లేదా ఒక సాధారణ విశ్వాసి నుంచి, లేదంటే ఈ క్రైస్తవత్వానికి, క్రైస్తవ బోధకి, సువార్తకి అన్యుడుగా ఉన్న వ్యక్తి, అన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మీయ పరిచర్య చేసే వ్యక్తిగా ఎలా మారాడు. తిమోతిని గురించి మనకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మాత్రం చూడగలం. ఇంచుమించు ఒక 4 అధ్యాయాలు ఆయన గురించి రాయబడింది. ఈ అధ్యాయంలో సుమారు తిమోతి అనేటువంటి మాట ఇంచుమించు 6 సార్లు ప్రస్తావించబడింది. తిమోతి యొక్క ప్రస్తావన 6 సార్లు మాత్రమే కనిపిస్తుంది. తిమోతిని గురించి ఎక్కువగా రాయబడలేదు. కానీ అదే సమయంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో, 2వ పత్రికలో తిమోతిని గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. తిమోతికి ఇవ్వబడిన ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తిమోతి ఎవరు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, తిమోతికి ఇవ్వబడిన ఉపదేశం ఏంటి అనేది ప్రాముఖ్యమైన విషయం. తిమోతికైనా, టైటస్కైనా, లేకపోతే చెదిరిపోయిన ఇశ్రాయేలుకి, పేతురో, యాకోబో వీళ్ళు ఇచ్చిన మెసేజ్ ముఖ్యం. ఆ మెసేజ్ రిసీవర్స్ ఎవరు అనేది కాదు, కానీ
మెసేజ్ ఎప్పుడు రాయబడింది అనేది ప్రాముఖ్యం కాదు, మెసేజ్ ఎక్కడ రాయబడింది, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అనేది కాదు ప్రాముఖ్యమైన విషయం. కానీ వెన్, వాట్, వేర్ అనేవి ప్రాముఖ్యం కాదు. కానీ వాట్ ఈస్ ద మెసేజ్, వాట్ ఈస్ ద కాంటెంట్, ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఒక పదార్థం తిన్నప్పుడు ఇది దేంతో తయారు చేయబడింది, దీంట్లో ఏమేమి వేశారో అని అడుగుతాం. అలాగే వాక్యములో, బోధనలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, అందులో ఏమేమి వేస్తున్నారు, అందులో ఎట్టి సత్యాలు ఉన్నాయి, ఏ సత్యాల సమాహారంగా ఉందా సందేశం, ఏ సత్యాలు కలగాపులంగా కలిసిపోయినాయి, మిక్స్చర్ అయిపోయినాయి అనే దాని గురించి మనం ఆలోచించాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్న విషయాలు ఇవే. మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం త్వరగా వెళదాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి, చాలా ప్రాముఖ్యం. gfi2015@gmail.com అది నా ఈమెయిల్ ఐడి. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com. దీనికి మీరు మెయిల్ పంపించవచ్చు. మెయిల్లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. ఎవరైనా ఇండివిజువల్గా సేవ చేసేవాళ్ళు GFI అనేటువంటి సహవాసంతో కలుసుకోవాలనిపిస్తే ఒక స్పిరిచువల్ ఫెలోషిప్ కోసం మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ రిపోర్ట్స్ ఏదైనా పంపించాలనుకుంటే పంపించవచ్చు, మీ పిక్చర్స్, ఫొటోస్ ఏదైనా మీరు పంపించాలనుకుంటే పంపించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th చాప్టర్ వర్స్ 3. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి క్రీస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియదు కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాడు. Paul recognized God's favor on Timothy's life and wanted him to accompany them in ministry. But Paul had Timothy circumcised first because of the significant Jewish community living in the region, and everyone knew that Timothy's father was not a Jew. వీళ్ళ సేవ అంతా సమాజ మందిరాల్లో యూదుల మధ్య ఉంది కనుక కాబట్టి అన్యజనుడైన వ్యక్తిని వేసుకొని తిరుగుతున్నారు, అతన్ని మా దగ్గరికి తీసుకొస్తున్నారు అని ప్రశ్నించే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో, అది మినిస్ట్రీకి ఒక హిండ్రన్స్గా మారుతుంది, ఒక ఆటంకంగా మారుతుంది అనే ఉద్దేశంతో పౌలు అతనికి సున్నతి చేయించాడు. మనం ఆ సున్నతి గురించి కూడా కాదు మనం ఆలోచించేది. పాల్ రికగ్నైజ్డ్, పౌలు గారు గుర్తించాడంట. ఏం రికగ్నైజ్డ్? గాడ్స్ ఫేవర్ ఆన్ తిమోథీస్ లైఫ్. తిమోథీ జీవితం మీద ఉన్నటువంటి దేవుని దయను, కనికరాన్ని అర్థం చేసుకున్నాడు. అనగా తిమోథీ అందరిలాంటి యవనస్తుడు కాదు. హీఈస్ అ స్పెషల్ మ్యాన్, ఎ మ్యాన్ ఫ్రమ్ లుస్త్రా. లుస్త్రా అనేటువంటి ప్రదేశంలో తిమోథీ ఈజ్ ఎ డిఫరెంట్ యంగ్ మ్యాన్, ఒక ప్రత్యేకమైనటువంటి యవనస్తుడు. ఇంకా చెప్పాలంటే హీ హ్యాస్ కాల్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఉన్నటువంటి తిమోథీని గురించి వాళ్ళ తల్లి తండ్రి గుర్తించని విధంగా ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు, పాల్ రికగ్నైజ్డ్. అది బ్రియాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో మాత్రమే ఉంది. పాల్ రికగ్నైజ్డ్. వాట్ డిడ్ హీ రికగ్నైజ్? హీ రికగ్నైజ్డ్ ఇన్ ద స్పిరిట్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రివీల్డ్ అబౌట్ హిమ్. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు అతనికి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని గ్రహించినట్లుగా, ఇతనికి పిలుపు ఉందని, సేవ చేయాలనే ఆసక్తి ఉందని, సేవ చేయాలా వద్దా అనేటువంటి దాని డైలమాలో ఉన్నాడని అతను గ్రహించాడు. పాల్ రికగ్నైజ్ గాడ్స్ ఫేవర్ ఆన్ తిమోథీస్ లైఫ్. ఆన్ తిమోథీ, లేకపోతే తిమోథీ మీద ఉన్న, తిమోథీ జీవితం మీద ఉన్న, తిమోథీ ఆత్మీయ జీవితం మీద ఉన్నటువంటి ఆ గాడ్స్ ఫేవర్. అప్పుడు ఏం చేశాడు? అండ్ వాంటెడ్ హిమ్ టు అకంపనై దెమ్ ఇన్ ద మినిస్ట్రీ. ఈ పరిచర్యలో, తాము చేయబోయేటువంటి పరిచర్యలో, సెకండ్ మిషనరీ జర్నీలో, వి మిస్ యూ బ్రదర్, వి మిస్ యూ యంగ్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ, ఇట్స్ ఓకే, బట్ వీఆర్ ఇన్ ద సెకండ్ మిషనరీ జర్నీ, వై డోంట్ యూ జాయిన్ విత్ అస్ అన్నట్టుగా పిలుపునిచ్చాడు. ఇక్కడ రాయబడిన మాటలు వాంటెడ్ హిమ్ టు అకంపనై హిమ్ అని కాదు, అకంపనై దెమ్, తనతో కూడా అని రాయబడింది. కానీ ఇక్కడ తర్జుమాలో తమతో కూడా అని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో మనం చూడొచ్చు. తనతో అనగా తనతో ఉన్నటువంటి శీలాతో, అనగా పౌలు శీలతో, అనగా మాతో,
మాతో కూడా రాబోయా బాబు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఎంతసేపటికి ఉద్యోగం చేసుకుంటూ, ఎంతసేపటికి ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఉంటావు. కమ్ అండ్ జాయిన్ ఇన్ అవర్ టీమ్. మా టీంలో, మా సంస్థలో, మా సహవాసంలో, మా బృందంలో, మా టీంలో కలుసుకోమని అతనికి ఒక పిలుపునిచ్చాడు. నేను చదువుతున్న మాటలు. అండ్ వాంటెడ్ హిమ్ టు అకంపనీ దెమ్ ఇన్ మినిస్ట్రీ, బట్ పాల్ హ్యాడ్ తిమోతి సర్కంసైజ్డ్ ఫస్ట్. ఎస్ సార్, నేను దానికోసం ఎదురు చూస్తున్నానండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అని ఇలా అంటున్నప్పుడు, బాబు ఒక విషయం, ఫస్ట్ సర్కంసిషన్, దెన్ క్రైస్ట్ మినిస్ట్రీ. అదేంటి సార్ ఇది? అవసరమా? అది అవసరమే. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో సున్నతి అనేటువంటి ఇష్యూని బట్టి కాదు, సున్నతి లేదు అనే దాన్ని బట్టి సమాజ మందిరంలో నీకు స్వాగతం దొరకదు అనే ఉద్దేశంతో నువ్వు ఎక్కడ ఆటంకపరచబడతావు అనే, మేము ప్రవేశిస్తావు, నువ్వు ఆటంకపరచబడతావు, అందుకని సున్నతి చేయాలి. ఓకే అన్నాడు. సమాజ మందిరపు ద్వారాలు నా కోసం ఎందుకు మూయబడాలి? లెట్ దెమ్ ఓపెన్, లెట్ ద డోర్స్ ఆఫ్ ది సినగోగ్స్ బి ఓపెన్ ఫర్ తిమోథీస్. తిమోతీల కొరకైనటువంటి ద్వారములు తెరవబడాలి. పౌలు కోసం తెరవబడిన ద్వారం, సైలస్ కోసం తెరవబడిన ద్వారం, బర్నబాస్ కోసం, మార్కు కోసం తెరవబడిన ద్వారం. వై డోంట్ ద డోర్స్ బీ ఓపెన్ ఫర్ తిమోథీస్? తిమోతీల కొరకు. దానికోసం తిమోతి వెల చెల్లించాడు, తన సున్నతి పొందాడు. కానీ అదే సమయంలో 16వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే అతడు సున్నతి పొందినట్టుగా చెప్పుకోవచ్చు. అదేంటండి, అతను సున్నతి ఎక్కడ పొందాడు అండి మీరు అనొచ్చు. హీ వాస్ సర్కంసైజ్డ్ స్పిరిచువలీ దేర్. అనగా 16వ అధ్యాయము 1వ వచనంలో అతని యొక్క ఆత్మీయ సున్నతి, 16వ అధ్యాయం 3వ వచనంలో అతని భౌతికమైన సున్నతి. సున్నతి 2 రకాలుగా ఉందని, ఆత్మీయంగాను భౌతికంగాను ఉందని, చేతులతో చేయబడిన సున్నతి అని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హృదయమునకు సున్నతి అనే మాటను ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో చూస్తున్నాం. సర్కంసెషన్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఇన్ ద హార్ట్. చెవులకు సున్నతి అనే మాటను అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో చూడగలం. అనగా ద పియర్సింగ్ ఆఫ్ ద ఇయర్స్, అనగా చెవులు పొడవబడ్డం, చెవులు తెరవబడ్డం. సున్నతిలో గోప్యాంగ చర్మం కత్తిరించబడ్డం వల్ల తెరవబడ్డం అనేది కాదు, కానీ అదేదో ఎందుకో మరి దానికి ఎక్కువ వివరణ మనం ఇవ్వలేము, దాని గురించి వివరాలు అక్కడ లేవు. దేవుడు ఆ కటింగ్ లేకపోతే ఆ సర్కంసెషన్ని ఒక రూల్గా అబ్రహాము యొక్క ఫ్యామిలీకి ఇచ్చారు. అబ్రహాము యొక్క కుటుంబములో ఒకడుగా జూస్ వాళ్ళు అలా వచ్చారు కనుక వాళ్ళందరూ తిమోతి నీ జూ అని ప్రకటించడానికి, హీఈస్ నాట్ ఎ గ్రీక్, హీఈస్ నాట్ ఎ జెంటైల్, కాబట్టి అతనికి అవకాశం ఉంది. వాళ్ళ నాన్న ఎలాగైనా కావచ్చు, వాళ్ళ అమ్మ యూదురాలు కాబట్టి వాళ్ళ అమ్మను బట్టి అని కాదు, అతను సున్నతి పొందడాన్ని బట్టి. నీకెవరో తల్లిదండ్రులు ఉన్నారనో బంధువులు ఉన్నారని కాదు, కానీ నువ్వు సమ్మతించి చేసినటువంటి పనిని బట్టి, అంగీకరించిన సంస్కారాన్ని బట్టి నీకు స్వాగతం దొరుకుతుంది అనే విషయాన్ని తిమోతి ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతను పిలిచాడు, పాల్ పిలిచాడు, ఇతను వెళ్ళాడు. కానీ అలా వెళ్ళడానికి, అలా వెంబడించడానికి కారణాలు ఏంటి? 4 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వై తిమోతి బ్లైండ్లీ ఫాలోడ్ పాల్. సారీ సార్, ఐ నీడ్ సమ్ మోర్ టైం, నాకు ఇంకా సమయం కావాలండి, ఇప్పుడే పిలవద్దండి, నేను చదువుకుంటున్నాను లేదా నేను ఉద్యోగం చేస్తున్నాను, ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, నాకు తీర్చాల్సినట్టు అప్పులు ఉన్నాయండి, సారీ అండి నేను మినిస్ట్రీలోకి రాలేను అని ఏమాత్రం రిజెక్ట్ చేయలేదు. ఆ పిలుపు, ఆ ఆహ్వానం అనివార్యమైనది అని భావించాడు. ద కాలింగ్ ఆఫ్ గాడ్, ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్ ఇన్ టు ద మినిస్ట్రీ ఈజ్ ఇర్రెసిస్టబుల్. అది అనివార్యమైంది, దాన్ని రెసిస్ట్ చేయలేము, సాకులు చెప్పి తప్పించుకోలేము. తిమోతి సాకులు చెప్పి తప్పించుకోలేదు. ఎస్ సార్, ఐఎమ్ రెడీ అని చెప్పుకున్నాడు. అతనిని కన్విన్స్ చేసినటువంటి విషయాలు ఏంటి? అతన్ని ఒప్పింపజేసిన విషయాలు ఏంటి? అతన్ని వెంబడించడానికి ప్రేరేపించిన విషయాలు, అతన్ని వెంబడించేటట్టు చేసిన విషయాలు ఏంటి అనే దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఎవరో ఒకరి దగ్గర మినిస్ట్రీకి వెళ్ళు చేయమని కాదు. యు కమ్ విత్ మీ, కమ్ విత్ అస్, జాయిన్ విత్ అస్ అని అంటున్నారు. అంటే 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 ప్రాబబిలిటీస్, 4 ఎగ్జాక్ట్ రీజన్స్ అని నేను 4 ప్రాబబిలిటీస్. నేను ఎవరైనా సేవకు పిలుస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఆలోచిస్తారు ఈ దగ్గరికి వెళ్తే భోజనం పెడతారో లేదో, వసతి ఇస్తాడో లేదో, వాడుకుంటాడో లేదో, ఇన్ని ఆలోచిస్తారు.
యేసుప్రభు పిలిచినప్పుడు కూడా శిష్యులు అలా ఆలోచించి ఉండొచ్చు, కానీ యేసుప్రభు మీద వాళ్ళకి నమ్మకం ఉంది, నమ్మకం ఏర్పడింది కనుక ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళను వదిలిపెట్టి, దూరం వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి వెంబడించారు. ఈ రోజుల్లో యవనస్తులకి పిలిపిస్తున్నాను, యవనస్తులకే కాదు, పార్ట్ టైం సేవ చేసేవాళ్ళని బాబు వదిలేసేయండి, రండి ఫుల్ టైం మినిస్ట్రీలోకి. ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి, కష్టం ఉంటుంది, భోజనానికి గడవని పరిస్థితి ఉంటుంది, ఆకలితో అల్లాడే పరిస్థితులు అయినప్పటికీ రండి, నో ప్రాబ్లం అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది రాలేకున్నారు. వస్తాం 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 అని అంటున్నారు. నేను ఉద్యోగం చేసుకోగలను, కానీ ఉద్యోగం చేయదలుచుకోలేదు. ఐఎమ్ ఏ మినిస్టర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ కాల్డ్ బై గాడ్. ఇప్పటికీ 30 సంవత్సరాలైంది పరిచయలోకి వచ్చి. ఈ 30 సంవత్సరాలుగా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, ఈ 3 దశాబ్దాలుగా దేవుడు నన్ను పోషిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నా జీవితంలో, ఏలియా జీవితంలో ఒక సందర్భంలో కొన్ని దినాలు మాత్రమే కాకులు ఉన్నాయేమో కానీ అంత్య దినాల్లో ప్రవక్తలుగా ఎంచబడుతున్నటువంటి ప్రభు సేవకులైన మా జీవితాల్లో ప్రతిరోజు దేవుడు ఏదో కాకిని పంపిస్తున్నాడు. కాకోలమో ఒక గ్రూపును పంపించాడేమో, మా జీవితంలో ప్రతిసారి పోషణ కొరకై మేము నడిపించబడ్డం కోసమై దేవుడు కొన్ని కాకులను పంపిస్తున్నాడు. యెహోవా జైరే. ఏలియా జీవితంలో కూడా యెహోవా, అబ్రహాము దేవుడే, ఏలియా దేవుడు, ఇద్దరు వేరు దేవుళ్ళు కాదు. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, వెంబడించడానికి కారణాలు ఏంటి? నంబర్ 1 రీజన్. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను ఆ, నా ఉద్దేశమును ఆ, నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకయ ఇకోనియ లుస్త్ర పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడిస్తుంది. చాలు, నేను చదువుతున్నాను. But you, Timothy, have closely followed my example and the truth that I have imparted to you. నా మాదిరి లేదా నా ఉదాహరణ మరియు నేను నీకు బదిలీ చేసినటువంటి, నేను నీకు బోధించిన సత్యాన్ని నువ్వు స్వీకరించావు, అందుకని నువ్వు నన్ను వెంబడించావు. You closely followed me or my example and what I imparted to you. You have modeled your life after the love and endurance I have demonstrated at my ministry by not giving up the faith I have. Now you have. What I have hungered for in life has now become your longing as well. The patience I have with others, you now demonstrate. 11. And the same persecutions and difficulties I have endured, you have also endured. Yes, you know all about what I had to suffer while in Antioch, Iconium and Lystra. You are aware of all the persecution I endured there, yet the Lord delivered me from every single one of them. ఎవరి స్తోత్రం. చాలా ఎక్స్ప్లెనేటివ్గా ఉంది కనుక నేను దాన్ని వివరించడం లేదు. ఒకటి, అక్కడ చెప్పబడినటువంటి 9 విషయాలు ఉన్నాయి. ఆ 9 విషయాల్లో అనగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో తిమోతి తనని వెంబడించడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అయితే నీవు నా బోధన అనగా మై టీచింగ్, మై ప్రీచింగ్, మై మినిస్ట్రీ, నా పరిచర్యను నువ్వు గమనించావు. బికాస్ ఆఫ్ మై మినిస్ట్రీ యూ కుడ్ జాయిన్ విత్ మీ. నన్ను కలుసుకోగలిగావు, నాతో కలుసుకోగలిగావు. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై, నెక్స్ట్ టైం సారీ అండి 3rd మిషనరీ జర్నీకి వస్తాను అని చెప్పి రిజెక్ట్ చేయలేదు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే ఈ వచనాల్లో మనం గమనిస్తే 9 వచనాలని నేను 4గా చేశాను. దాన్ని ఇంకా కొద్దిగా డివైడ్ చేసుకుంటూ, లేకపోతే దాన్ని ఇంకా సింప్లిఫై చేశాను నేను. 1 బోధన, 2వది ప్రవర్తన, 3వది ఉద్దేశం, 4 విశ్వాసము, 5 దీర్ఘశాంతము, 6 ప్రేమ, 7 ఓర్పు, 8 హింస, 9 ఉపద్రవం. 9 విషయాలు ఉన్నాయి. వాటిలో 2వ విషయంగా 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది నా ప్రవర్తన. స్తోత్రం. నా ప్రవర్తన నువ్వు చూసావు, నా ప్రవర్తనని అబ్జర్వ్ చేసావు. నువ్వు రాలేదు. చాలామంది రావాలనుకుంటున్నప్పటికీ అబ్జర్వ్ చేయలేదు కనుక, కానీ నువ్వు అబ్జర్వ్ చేసావు కనుక, యూ క్లోజ్లీ ఫాలోడ్ మీ కనుక నువ్వు నా దగ్గరికి వచ్చేసావు. దేవుడిని నడిపించాడు. తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఆయన ఆకర్షించాలి. కుమారుడి దగ్గరికి రావాలంటే తండ్రి ఆకర్షించాలి. సేవకుని దగ్గరికి రావాలంటే దేవుడు ఆకర్షించాలి, దేవుడు పిలవాలి, దేవుడు చెప్పాలి. నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, నా డీలింగ్స్, ఇవన్నీ నీకు నచ్చినట్టున్నాయి. అందుకని సారీ అనలేదు.
నువ్వు వెంటనే ఓకే అన్నావు, థ్యాంక్ యూ తిమోతి అన్నట్టుగా. మూడో విషయము 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు, 4 విషయాలు అక్కడ కనిపిస్తాయి. బోధన అయిపోయింది, ప్రవర్తన అయిపోయింది. ప్రవర్తన ఉద్దేశాన్ని మనం ఒక పాయింట్గా చేసేసుకున్నాం, దాన్ని ప్రవర్తన అన్నాం. తర్వాత విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు, ఆత్మఫలాలు ఇవి. విశ్వాసం, ఫెయిత్, లాంగ్ సఫరింగ్, అంతేకాకుండా లవ్ అండ్ పేషెన్స్, ఆత్మఫలాలు. పేతురు పత్రికలో కూడా ఇటు ఆత్మఫలాలు కనిపిస్తాయి. అనగా నా ఫలములను నువ్వు చూసావు, యూ హ్యావ్ సీన్ మై ఫ్రూట్స్. నా 4 వరాల్ని నువ్వు చూసావు, 4 ఫలాల్ని నువ్వు చూసావు, వరాలు కాదు ఫలాలను నువ్వు చూసావు. స్తోత్రం. నా పరిచర్ను చూసావు, నా ప్రవర్తన చూసావు, నా ఫలాలను చూసావు. 4వదిగా 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అంతియోకయ, ఈకోనియా, లుస్త్రా నాకు కలిగినట్టు హింసలను తెలుసుకోకుండా కాదు, తెలుసుకొనిన వాడవై. సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్తో కాదు, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్తోనే. మనకు చాలా వరకు సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటుంది, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్తో. ఎవరో చెప్తే నువ్వు నన్ను వెంబడించలేదు, నువ్వు తెలుసుకున్న వాడవై వెంబడించావు. వెంబడించడానికి కారణాలు 9 కారణాలు చెప్పడం, 9ని మనం సింప్లిఫై చేసి 4గా చేసాం. 1, అలా వెంబడించడానికి ఉన్నటువంటి కారణాలు పరిచర్యను బట్టి వెంబడించాడు, పరిచర్య కలిగి ఉండడాన్ని బట్టి. పరిచర్య లేకపోతే తిమోతి యొక్క అవసరత లేదు. ఈ రోజుల్లో పరిచర్య ఉంది కాబట్టి సేవకులు యాడ్ అవుతున్నారు. పరిచర్య లేకపోతే, విశ్వాసం లేకపోతే, ఆ సంఘంలో మరొక పరిచారకుల యొక్క అవసరత లేనప్పుడు ఎవరు వెంబడిస్తారు? పరిచర్యను బట్టి వెంబడిస్తారు. 2వది ప్రవర్తనను బట్టి వెంబడిస్తారు. 3వది ఫలాలను బట్టి వెంబడిస్తారు. 4వ విషయం ప్రయాసను బట్టి, హింసలు, ఉపద్రవాలు, అఫ్లిక్షన్స్ అండ్ సఫరింగ్స్. ఎంత బాధ భరించాడండి, ఎన్ని కష్టాలు భరించాడండి. సెకండ్ మిషనరీ జర్నీలో ఎంత రిస్క్ తీసుకున్నాడండి. హీ రిస్క్ ఫర్ హిస్ లైఫ్. ఇవన్నీ యవనస్తులైన తిమోతిని అట్రాక్ట్ చేశాయి. ఆనాటి అపోస్తుల్లో ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అపోస్తుల్ని అనుచరులు వెంబడించారు. ఈ రోజున ఇటువంటి క్యారెక్టర్స్ లేవు చాలామంది అపోస్తులు అనబడిన వాళ్ళకి. ప్రతివాడు సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫిట్గాను అపోజల్స్గా మారిపోతున్నారు. ఎవరో తల మీద చేయబెట్టి యు ఆర్ ఏ ప్రాఫిట్, యు ఆర్ ఏ అపోజల్ అనేస్తున్నారు. తాను కన్విన్స్ అవ్వడానికి ఉన్నటువంటి 4 కారణాల గురించి మనం ఆలోచించాం. అలాగైతే మనం కూడా ప్రభువుని వెంబడించడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ ప్రభువుని వెంబడించే వాళ్ళుగా ఉండాలి. ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆయన సేవకులు మనం వెంబడించే వాళ్ళుగా ఉండాలి. అలా వెంబడించడానికి మనకు కలిగేటువంటి కారణాలన్నింటిని బట్టి నేను దేవుని స్తోత్రం చెప్తూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.